ఇప్పుడు ఇది గావ్ అనే దానికి సెపరేట్‌గా ఏమన్నా దానికి పర్టిక్యులర్‌గా ఈ పబ్లిక్ ఎవరైనా ఇవ్వొచ్చా? లేదంటే దానికి పర్టిక్యులర్‌గా కొంతమంది ఉంటారా? అసలు దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇవ్వాలసలు గావు? అసలు ఈ గోల్కొండ బోనాలలోనే ఉంటుందా? ఎక్కడైనా ఈ గావ్ ఎక్ అనేది ఎ ప్రత్యేకతనా? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఉంటుంది గావ అనేది. హ్మ్. గావ అనేది పోతలింగానికి ఆ గావ అనేది చేస్తే అమ్మవారికి చాలా శాంతి అన్నమాట. చాలా హ్మ్. ఆనందకరం అన్నమాట. అలా చేయడం పోతరాజుకి శాంతి రూపిణే, అమ్మవారికి శాంతి రూపిణే. ఆ గావ అనేది ఇచ్చేది గురువులు తప్ప హ్మ్. వేరే వాళ్ళు ఇవ్వరు. గురువులంటే ఇప్పుడు మాకు నేను గావ పట్టే దగ్గర తొలి బోనం దగ్గర ఆహ్, ఎంఐఎం శివన్న ఉంటాడు. హ్మ్. బైండ్ల శివన్న. అక్కడ అన్న గావ పట్టిస్తాడు. హ్మ్. అన్న చేత్తో గావ పట్టడం వల్ల నాకు చాలా మంచి జరిగింది. హుహు. అలా అంటే గూడా ఉంటుందా? అలా గిట్ల అంటే ఉంటది. ఒకరి చేత్తో పట్టించడం వల్ల ఇలా, ఒకరి అంటే చేత్తో పట్టించే ఏదైతే వ్యక్తి ఉంటాడో ఆ! ఆ మంత్రం అనేది, ఆ మూల మంత్రం అనేది క్లారిటీగా చదువుతారు. ఓకే. ఆ గావు పట్టేటప్పుడు గావు ఎవరైనా ఇస్తారు గానీ, హ్మ్. చేసే పద్ధతి విధానంగా హ్మ్. ఎవరైతే క్లారిటీగా ఇస్తారో దాని తర్వాత ఆ గావు అనేది క్లారిటీగా కనిపిస్తుంటది. వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు డైరెక్ట్‌గా. తీసుకెళ్ళి పోతురాజుని ఒక ఉగ్రం అనేది పబ్లిక్‌లో ఇట్లా తింపుకొని తీసుకొచ్చి ఆయనకి గావు అనేది ఇస్తారు. ఆ గావు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక వితిన్ సెకన్‌లో దేవుడు వస్తాడు. ఎంతో వేల మంది ఇట్లా పట్టుకున్నా ఎంబడి అవును. నెట్టేయడానికి అంత శక్తి అనేది వచ్చేస్తది. దాని తర్వాత ఎవరైతే గావు ఇచ్చిరో వాళ్ళు నెత్తి మీద చేయబెట్టడం, హ్మ్. ఛాతీ మీద చేయబెట్టడం చేస్తే దేవుడొచ్చిన మనిషి కూడా శాంతి శాంతిస్తుంది. అయిపోతాడు. ఓకే. అట్లా ఇప్పుడు అన్ని జగాలలో కొంతమంది ఉండలేరు. హ్మ్. అట్లా ఏందంటే గురువు ఉన్నప్పుడే గావు పట్టడం. హ్మ్. ఇప్పుడు నేను గురువునున్నా. నా శిష్యులకు నేను గావు పట్టిపియడం. హ్మ్. ఇప్పుడు నాకు శివన్న, బైండ్ల శివన్న హ్మ్. నాకు అక్కడ గావు అనేది తీస్తాడు. ఆయన అనువాతి కులవృత్తి వాళ్ళందరి సమక్షంలో ఆయన నాకు గావు పట్టిస్తాడు. దాని తర్వాత బయట ఎక్కడైనా గావు పట్టేది ఉంటే మా శిశబుగ్రం ఉంటది. దాంట్లో ఒక క్యాండిడేట్‌కి మొత్తం తెలిసుంటది. హ్మ్. అన్నకి ఇది ఇస్తే ఇది గావు అయిపోయిన తర్వాత ఇట్లా శాంతి చేస్తే అన్న శాంతి అయితాడు. హ్మ్. అట్లా కొన్ని కొన్ని ఏరియాలలో కొంచెం మంది ఇక సెట్ అయి ఉంటారు. గావు ఇయ్యడానికి, శాంతి గావు అంటే ఇయ్యడానికి. ఇప్పుడు అది మేకలు గాని, కోళ్ళు గాని అవే గదా! మేకలు. మేకలిస్తారు. మేకలు ఎక్కువ అంటే శాతంగా దాని మేకలు, నిమ్మకాయ, గుమ్మడికాయ, ఆనమకాయ ఇస్తారు. సో, మీరు దాని తర్వాత అంటే గావు అనేది రియల్‌గా గావు అనేది ఆనమకాయ, గుమ్మడికాయ, ఆనపకాయ. ఆ! యాట. ఈ ఓహ్! నిమ్మకాయలు అనేది అక్కడక్కడ పడతారు. హ్మ్. కోళ్ళు మాత్రం పట్టరు. పోతురాజు కోడి అనేది పట్టాడు. ఇప్పుడు రీసెంట్‌లీ కొంచెం మంది చేసుకుంటుర్రు అట్లా. హ్మ్. పోతురాజు గావు అనేది కోడిని పట్టాడు. హుహుహు. ఆయన ఒక సింహం కోడేస్తారు. లాగా కనిపించే ఒక పెద్ద అహంకారం అనిపించే పెద్ద పోతలింగడు. అవును. ఇట్లా చూస్తే ఖాళీ అందరూ అక్కడున్న దయ్యాలు, భూతాలే పారిపోవాలి గానీ హ్మ్. నార్మల్ మనుషులు పారిపోవడం అదే. లేదు. అదే. దాన్ని ఆ పోతలింగడు యాటను గావు పట్టడం, దున్నపోతుని గావు పట్టడమే ఒక గంభీరత్వం. హ్మ్. అమ్మవారికి అప్పుడు శాంతి. అప్పుడు యాటను కోస్తేనే ఒక రక్తం అనేది చిందించగలుగుతాడు. హ్మ్. కోడిని కోస్తే ఒక గ్లాస్ ఒక డక్కనంత రక్తం వస్తది. అవును. దాంతోని కాదు కదా గావు. అవునవును. అట్లా. సో, అది చాలా బావుందండి. అంటే ఇప్పుడు దీంట్లో పర్టిక్యులర్‌గా మనకు కొన్ని కొన్ని చేయాల్సిన నియమాలు. ఇప్పుడు గోల్కొండ అంటే నజర్ బోనం అంటారు. నజర్ బోనానికి ప్రత్యేకత ఏంటి? నజర్ బోనానికి ప్రత్యేకత ఇది కాకతీయుల కాలం నుంచి వస్తుంది. హ్మ్. కాకతీయుల కాలం నుంచి కాకతీయ రాజుల కాలం నుంచి వస్తుంది. హ్మ్. అప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా ఎట్లా వచ్చిందో, అప్పుడు గిట్ట అట్లాంటి గత్తెర వచ్చిందనమాట. గత్తెర వచ్చి ఊర్లు ఊర్లు నాశనం కావడము, బర్రెలు ప్లేగు కొట్టుకోవడము వ్యాధులు అలాంటివన్నీ అలాంటివి రావడం వచ్చినాయనమాట. జరిగింది. అప్పుడు కాకతీయుల కాలంలో రాజుకి అమ్మవారు నిజం దర్శనం ఇచ్చిందనమాట. ఓహ్! నాకు నేను ఇక్కడున్నా. హ్మ్. నాకు నువ్వు బోనం సమర్పించి శాఖలు పోస్తే హ్మ్. నేను ఈ గత్తెరని ఆపుతా అంటే అప్పుడు నిజాం సర్కార్ అప్పట్లో ఉన్న రాజు మనకి ఈ కులవృత్తి వాళ్ళని కింద వర్గంలో ఉన్న కులవృత్తి వాళ్ళతోని అమ్మవారి బోనము ప్రత్యేకంగా చేయింపించి అమ్మవారికి శాఖలు నైవేద్యం సమర్పిస్తే అప్పుడు మనకి గత్తెర ఆగిపోయింది. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటిదాకా గోల్కొండ కోటకి తొలి బోనం ఎక్కుతది. ఆ తొలి బోనం ఎట్లా ఎక్కుతది అంటే కులవృత్తి వాళ్ళ ఆధ్వర్యంలో ఎక్కుతది. కులవృత్తి వాళ్ళంటే ఏ ప్రతి ఒక్క కులం వాళ్ళు వర్గం. చేస్తారు? సాకలి, మంగలి, మాదిగ, హ్మ్. బైండ్ల వాళ్ళు, కుమ్మరి వాళ్ళు, గౌన్లోళ్ళు హ్మ్. ప్రతి ఒక్కళ్ళు హ్మ్. అన్ని వర్గాలు. హ్మ్. ఇది కాదు, అది కాదు అన్ని వర్గాల కులవృత్తి వాళ్ళు అక్కడ కూర్చొని హ్మ్. అందరు కలిసి హ్మ్. పటేలమ్మ ఆధ్వర్యంలో పటేలమ్మ అనే ఆమె మా మా పెద్దమ్మ, హ్మ్. మా పెద్ద మనిషి ఆమె. హ్మ్. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ వారసత్వం ఇప్పటికీ నడుస్తుంది. పటేలమ్మ వారసత్వం నడుస్తుంది. వాళ్ళ వంశీకులు వాళ్ళ పిల్లలే గాని ఇప్పటికీ ఆ వారసత్వంలో వాళ్ళ ఆధ్వర్యంలో కులవృత్తి వాళ్ళందరం కలుసుకొని తొలి నజర్ బోర్ని రెడీ చేసుకొని గోల్కొండ కోటకి అంగరంగ వైభవంగా అమ్మవారికి సమర్పిస్తారు. సమర్పించే దాంట్లో ఇక్కడ లంగరోజు నుంచి పెద్ద తొట్టెల వెళ్తది. రంగురంగుల తొట్టెల. హ్మ్. పెద్ద బజార్ నుంచి అమ్మవారు ఊరేగింపుగా ఉంటది. మళ్ళా ఇక్కడ బంజారీ దర్వాజా నుంచి అమ్మవారు తొలి బోనంని ఇక్కడ మిసాల బజార్ నుంచి అమ్మవారి మాంకాలమ్మ విగ్రహాలు బయలుదేరుతాయి. ఇట్లా ఒక జాతర లేకపోయి
అమ్మవారిని పైనకి తీసుకెళ్ళి తొలి బోనంని సమర్పిస్తారు. సమర్పించిన తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర పెద్ద పండుగ బోనాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ అయిపోయిన తర్వాత అమ్మవారి తిండికి ఊరేగింపుగా తీసుకొచ్చేస్తారు. అప్పుడు మన దగ్గర బోనాలు అయిపోతాయి. ఇక శ్రావణం స్టార్ట్ అవుతుంది. అమ్మయ్య కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ నుండి గోల్కొండ వరకు వెళ్ళేసి వచ్చా నేనైతే. మీరంతా చెప్తున్నట్టుగా అందరినీ ఊహించుకొని ఇమాజినేషన్లో లాస్ట్ టైం మేము కవరింగ్కి కూడా వెళ్ళాము. అసలు చాలా ఎక్సలెంట్ ఉంది. నేను హైదరాబాద్లో అంటే పుట్టడం ఒకటి, వేరే దగ్గర పుట్టిన హైదరాబాద్లోనే మొత్తం పెరిగాను. నేను ఇంతవరకు ఎప్పుడు గోల్కొండ బోనాలకు వెళ్ళలేదు. లాస్ట్ టైం వెళ్ళాను. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందా అని, అంత అంగరంగ వైభవంగా. నార్మల్గా చూసిన గోల్కొండ వేరు, ఆ టైంలో చూసిన గోల్కొండ వేరు. అసలు ఎంత అద్భుతంగా ఉంది. ఎంతసేపు ఉన్నా గోల్కొండలో మనసు తీరదు. తీరదు. ఎక్కడో ఒక దగ్గర కూర్చొని వచ్చే బోనాలని, వచ్చే శివసత్తులని, వచ్చే పోతరాజులని, వచ్చే ఆ ఘటాలని, వచ్చే ఆ తొట్టెలని చూస్తుంటే అక్కడ ఆకలి అనిపించదు. చాలా మంది వస్తారు, చాలా చిన్న చిన్న పిల్లలు, క్రౌడ్ అంత క్రౌడ్ వచ్చినా కానీ గోల్కొండ తట్టుకునే కెపాసిటీ చాలా వస్తారు. చాలా అక్కడ ఉన్న వాళ్ళు గిట్ట చాలా మెయింటెనెన్స్ చేస్తారు. భోజనాలు గిట్ట పెడతారు. భోజనాలు ఇప్పుడు మా లక్ష్మణ్ యాదవ్ అన్న ఉన్నాడు, మా రాజు వస్తారు పెద్దనాయన కాకున్నాడు. వాళ్ళు కొన్ని ఏళ్ల నుంచి గోల్కొండ కోట తింద గార్డెన్ లో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తారు. మటన్ తో, అది గిట పప్పు చారుతో కాదు, మన పండుగనే మటన్ చారు. కీంచుకట్టు ఉండాలి. అప్పట్లో రాజు వస్తుంది మా పెద్దనాయన కాక, అప్పట్లో 50 ఆటలు. ఇప్పట్లో గిట అదే మెయింటెనెన్స్ గా మటన్ తోని అన్నం పప్పు పెట్టడము. మా లక్ష్మణ్ అన్న గిట ఎక్కడ మంచి మంచి పెద్దవాళ్ళని తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేపేయడము, అన్న గిట తల్లడము. ఇప్పటికీ అన్నదాన కార్యక్రమం నడవడం, అక్కడక్కడ భోజనం చేసుకొని ఈ బోనాలని వెయిట్ చేసి చూడడము. 10 గంటల టైం, 11 గంటల టైంలోనే భోజనాలు స్టార్ట్ చేయడము, పబ్లిక్కి అనుకూలంగా ఉండడము. అక్కడ తిన్న తర్వాత మళ్ళీ వాటర్ ఫెసిలిటీ, మినరల్ వాటర్ ప్యాకెట్స్ కానీ, మినరల్ వాటర్ ట్యాబ్లో వచ్చేటట్టు చూసుకోవడం, మెయింటెనెన్స్. ఎంబడే ఎవరికైనా మన కాగానే ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చేటట్టు. గోల్కొండలకు వస్తే మనిషి ఎట్లున్నాడో అట్లా వెళ్ళేటట్టు అన్ని ఫెసిలిటీస్ చేసారు. కానీ కొంచెం గేట్ దగ్గర ఏంటంటే ఇక ఆకతాయిలు, క్రౌడ్ ఎక్కువ, పుషింగ్స్ అవి అయిపోతున్నాయి. దాన్ని గిట్ట మెయింటెనెన్స్ చేసారు. ఇప్పుడు గిట్ట ఇంకో గేట్ వేసారు. ఇప్పుడు గిట్ట ఇంకొక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఆ గావు చేసిన మేకని అందరికి ప్రసాదం లాగా వండి పెడతారా, లేకపోతే దాన్ని ఏమైనా చేస్తారా? గావు చేసిన మేకని ఎవరైతే గావు వాడతారో పోతలింగడు, వాళ్ళ ఎంబడైన శిశభృంగం ఉంటది కదా, వాళ్ళకి ప్రసాదం లేక కొద్దిగా ఇచ్చేసి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. వాళ్ళే కుకింగ్ చేసుకొని వాళ్ళ వరకు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక పోతరాజు గావు పట్టిన తర్వాత అది ఉగ్రం పైన పట్టినది ఎవరు తినడానికి చాలా భయపడతారు. ఇది తింటే మాకేమైనా అవుతుందేమో, జనాలు వస్తాయేమో. చూస్తూ మన తెలంగాణ ప్రజలు ఒక మేక నడ పడేస్తారు అనుకోండి, అదొక అనుమానం, అదొక పాత రోగం. అందుకే ఇప్పుడు అట్లాంటి ఛాన్స్ అయితే ఇవ్వరు మన వాళ్ళు. అయితే ఎత్తుకుపోతారు కానీ దానికంటే ముందు మన పూర్వలే అంతగానం కష్టపడ్డ వాళ్ళకి కూడా పెట్టాలి కదా. వాళ్ళకి కూడా శక్తి రావాలి కదా. నెక్స్ట్ శిష్యులు అన్నప్పుడు నెక్స్ట్ మళ్ళీ తీసుకోవాలి అంటే వాళ్ళకి అమ్మవారి ఉండాలి అనేది కంపల్సరీ ఉండాలి. కాబట్టి మా వాళ్ళకే అది వాళ్ళకే పెడతాం, అందరం కలిసి షేర్ చేసుకొని తింటాం. ఓకే అండి, చాలా అద్భుతంగా ఉంది. ఈసారి బోనాలకు నేను కూడా ఖచ్చితంగా రావాలని అనుకుంటున్నాను. అసలు బోనాలు అయితే నేను చూసేసానండి ఇంక ఇప్పుడు. కాకపోతే లైవ్ గా చూస్తే అది మాటలలో చూడడం కాదు, కళ్ళల్లో అదే కళ్ళల్లో థ్రిల్, అదే అనుకుంటున్నాను. లైవ్ గా చూస్తే అదొక అద్భుతమైన ఘట్టంలాగా మనకు కనిపిస్తుంటుంది. అమ్మాయిలు అలంకరణ అయితే ఏంటి, అందరూ ప్రతి ఒక్కరు కూడా అక్కడ చాలా సాంప్రదాయబద్ధంగా ఒక యూనిటీగా నాకు కనిపించేదైతే ఈ బోనాలకేనండి. ఎందుకంటే ఊరంతా ఒక సమూహంగా కలిసి వెళ్ళేది బోనాలకు మాత్రమే. కాబట్టి శివగారు మీరు చాలా అద్భుతంగా మాకు బోనాల పండుగ ముందే చూపించేశారు. ఇంకా కూడా బోనాలకి మేము రావాలని చాలామందికి ఇన్ని విషయాలు చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. కాబట్టి మా వీటీవీ ప్రేక్షకులందరికీ మీరు ఎంతో చక్కగా బోనాల ప్రత్యేకతను వివరించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.